పార్టీ వార్తలు వాస్తవాల్లో మనతో ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ చిరుమల రాకేష్ గారు అండ్ రాజకీయ ఆర్థిక విశ్లేషకులు పాపారావు గారు మనకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. గుడ్ మార్నింగ్ అండి, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. ప్రధానంగా మనం వార్త చూస్తున్నాం, బీసీలకు మొండి చెయ్యే 43% రిజర్వేషన్లు కష్టమే, బీసీ డిక్లరేషన్కు బ్రేక్ పడినట్టుగానే చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. సాధ్యం కాదని ఆల్రెడీ బీసీ కమిషన్ చెప్పినట్టుగా మనకు సమాచారం అందుతోంది. స్థానిక ఎన్నికలపైన ఇప్పుడు రాష్ట్ర సర్కార్ సందిగ్ధంలో పడింది. స్థానిక సంస్థల ఎన్నికలు పెడతారా పెట్టరా అన్నటువంటి ప్రశ్నలు ఇవాళ ఉత్పన్నమవుతున్నాయి. అటువంటి వాళ్ళు మరి బీసీ డిక్లరేషన్ చేస్తాం, 43% రిజర్వేషన్ కంపల్సరీ కల్పిస్తామనే ప్రామిస్ ఎందుకు ఇచ్చారు, ఇప్పుడు ఆ హామీ ఎలా నిలబెట్టుకోవాలి, బీసీలకు రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పబోతోంది అనేది సర్వత్రా ఒక ఆసక్తికరంగా మారింది. సో మరి బీసీలు రిజర్వేషన్లు లేకపోతే ఇప్పుడు ఒప్పుకుంటారా లేదా అన్నటువంటి ప్రశ్న మనకు కనిపిస్తుంది. ఎస్ రాకేష్ గారు, బీసీలకు మొండి చెయ్యే అని మనకు కనిపిస్తుంది. 43% రిజర్వేషన్ కష్టమే, బీసీ కమిషన్ కూడా అదే చెప్పినట్టుగా ప్రభుత్వానికి సమాచారం మనకు తెలుస్తుంది. గుడ్ మార్నింగ్ అండి పాపారావు గారికి, అదేవిధంగా టీ న్యూస్ ప్రేక్షకులకు, రాజేష్ గారికి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఏదైతే అబద్ధాల పునాదుల మీద ఏర్పడ్డటువంటి ప్రభుత్వం ఈ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, అన్నీ అబద్ధాలే, ఎక్కడ కూడా నిజాలు చెప్పలేదు. దానికి స్పష్టంగా మనకి ఇక్కడ ఏం కనిపిస్తుందంటే, ఏదైతే బీసీలకు 43% రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పేసి రాష్ట్ర పరిధిలో ఉన్నటువంటి కమిషనే కలిసిన తర్వాత, ముఖ్యమంత్రి గారిని కలిసిన తర్వాత ఈ రకమైనటువంటి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసి నేను ఏమంటున్నానంటే, గతంలో మనం చూసాం, రైతు బంధు దగ్గర నుంచి మొదలు పెడితే రైతులకు 500 బోనస్ ఇచ్చే కాడికి మొదలు పెడితే ప్రతి ఒక్కటి అబద్ధాలే, ఎక్కడ కూడా నిజాలు లేవు. ఏంది వీళ్ళు ఈ ప్రభుత్వం చేసింది ఏందా అంటే, ఈ 6-7 నెలల కాలంలో అబద్ధాలను ప్రచారం చేయడం, జరిగినట్టు అభూత కల్పనలు కల్పించడం, ఒక గ్రాఫిక్ సినిమా తీసినట్టు నడుస్తుంది. ఇది అంతే. నేనేమంటానంటే, జరగని ఫోన్ ట్యాపింగ్ జరిగినట్టు, జరగనటువంటి అక్రమాలు జరిగినట్టు, ప్రతి ఒక్క దాంట్లో ఏది చూసినా కానీ. ఎందుకంటే డైలీ ఒక అబద్ధాన్ని ప్రచారం చేయడం, తద్వారా కేసీఆర్ గారిని బదనాం చేయాలని ఒక కుట్ర. నిన్ను ప్రజలు గెలిపించింది దేనికి, నువ్వు చేయాల్సిందేంది? ఇప్పుడు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ దాంట్లో కూడా నువ్వు ఒక బదనాం అంటే, సివిల్ సప్లైలో ఒక బదనాం అంటే, డైలీ ఒక న్యూస్ ఏముండాలంటే, ఎప్పుడైతే లేకపోతే ఎమ్మెల్యేలను గుంజుకోవడం అంటే, డైలీ ఒక టాపిక్ డైవర్షన్ స్కీమే తప్పితే ఎక్కడ కూడా ఇగో ఇది అభివృద్ధి జరిగింది, కంపెనీ వచ్చింది, మల్టీనేషనల్ కంపెనీ వచ్చింది, తెలంగాణకి పెట్టుబడులు వచ్చినాయి, తెలంగాణలో మొన్న గతంలో 3 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొంటే ఈసారి మేము 4 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొన్నాము, కనీసం ఆ పాతదన్న కొన్నాము అని చెప్పేసి కూడా డిక్లేర్ చేయలేదు. ఇంతవరకు ధాన్యం ఎంత కొన్నారో చెప్పలేదు. ఇటు బీసీలను మోసం చేస్తారు, అటు దళిత బంధు ఇంతవరకు మొదలు కాలే, ఎస్సీ ఎస్టీలను మోసం చేస్తారు, ఎవరికి న్యాయం చేస్తారు, నిరుద్యోగులను మోసం చేస్తారు. నేనేమంటానంటే, కంప్లీట్గా ఒక రియల్ ఎస్టేట్ బిజినెస్ నడుస్తుంది. ఏం నడుస్తుంది, ఎవరిని చూసి నడుస్తాడట అంటేనే ఆంధ్ర ప్రభుత్వంతో చూస్తూ నడుస్తాడంట. ఆంధ్ర ప్రభుత్వం ఏర్పడ్డది ఎప్పుడు, మొన్న ఇంకొక 4 రోజులు కూడా కాలే. నువ్వు దాన్ని చూసుకుంటూ నడుచుకునేది, నువ్వు ఆల్రెడీ 7 నెలలు అవుతుంది గవర్నమెంట్కి వచ్చి. వాళ్ళని ఫాలో అవుతా అంటే వాళ్ళని ఏం ఫాలో అవుతావు? అమరావతిలో భూములు అమ్ముకుంటారు, అదే నువ్వు కూడా చేద్దాం అనుకుంటున్నావా? ఎక్కడికక్కడ నేనేమంటానంటే, తెలంగాణ ప్రజల ఆకాంక్షల్ని, తెలంగాణ ప్రజల యొక్క అభివృద్ధిని మొత్తాన్ని కూడా అడ్డుకునే విధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రవర్తించడం జరుగుతుంది. ఇక్కడ స్పష్టంగా మనం చూడండి, ఏమని చెప్పారు, బీసీ ప్రతి ఒక్క డిక్లరేషన్ ఇచ్చారు వాళ్ళు. బీసీ డిక్లరేషన్ ఇచ్చారు, మహిళా డిక్లరేషన్ ఇచ్చారు, యువత డిక్లరేషన్ ఇచ్చారు, ఎస్సీ డిక్లరేషన్ ఇచ్చారు, ఎస్టీ డిక్లరేషన్ ఇచ్చారు, అన్నీ రైతు డిక్లరేషన్ ఇచ్చారు, పంటలకు మద్దతు ధర ఆ రోజే ధరలు ప్రకటించారు రాహుల్ గాంధీ వచ్చి. అంటే ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు వీటిపైన డిపెండ్ అయి ఉన్నాయి. మరి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తారా లేదా అనేటువంటి ప్రశ్న, ఇప్పుడు వాటికి సమాధానం ఎట్లా దొరకాలి? నేను ఒకటే చెప్తున్నా, స్థానిక సంస్థల ఎలక్షన్ నిర్వహించిన మా బీసీలకు ఏదైతే ఉన్నదో 43% ఇస్తాను కదా రిజర్వేషన్, అది అమలు చేసిన తర్వాత పెట్టాలండి. ఎలక్షన్లో ఇచ్చినటువంటి ఏ హామీని అమలు చేయకుండా సాధ్యం కాకపోతే ఎట్లా పెడతారు? ఇప్పుడు సాధ్యం కాదని కమిషన్ దాదాపుగా చెప్తున్నట్టుగా లేదు కాదు. నేనేమంటున్నానంటే, మరి సాధ్యం కాదని మీరు ఇట్లా హామీ ఇచ్చారు, అసలు మీరు ఎట్లా ప్రకటించారు అంటే, ప్రకటిస్తాం తర్వాత 5 సంవత్సరాల తర్వాత వాళ్ళ కష్టం వాళ్ళు పడతారన్నట్ట. అంటే నువ్వు మాట్లాడిన దానికి దేనికి కానీ. ఇంకొక విషయం చెప్తున్నా చూడండి, రాబోయే కాలంలో ఆల్రెడీ బొగ్గు గన్లను వేలమేసారు, ఆర్టీసీని కూడా ప్రైవేటైజేషన్ చేస్తారు. ఇంతవరకు ఆర్టీసీ విధి విధానాలు ప్రకటించలేదు. ప్రభుత్వంలో కలిసిన తర్వాత ఆర్టీసీ ఆస్తులను కంపల్సరీ అమ్మేస్తారు వీళ్ళు. చూడండి, మీరు చూస్తుండండి. కాంగ్రెస్ పార్టీ అంటే ఇది మొత్తం కూడా ఎక్కడ అభివృద్ధి లేదు. నేను ఒకటే అడుగుతున్నా, 7 ఏళ్ల కాలంలో నీకు వచ్చినటువంటి కంపెనీలన్నీ, నీకు జరిగిన అభివృద్ధి ఏంది? ఎక్కడ లేదు అభివృద్ధి. కాబట్టి నేనేమంటా, బీసీలకు ఈరోజు తప్పకుండా వాళ్ళు ఇచ్చేదే మొండి చెయ్యి, బీసీలకు ఏం చేయరు వాళ్ళు. కాబట్టి స్పష్టంగా చెప్తున్నా,
ఈరోజు రాబోయే కాలంలో ఏదైతే వాళ్ళు ఇచ్చినటువంటి కమిషన్ తోటి కమిషన్ ఒప్పుకోలేదు కదా అంటారు. వాళ్ళు ఇచ్చే నివేదిక ఏంది ఇప్పుడు, కమిషన్ ఒప్పుకోలేదు కదా అంటారు. అదే కదా. కాబట్టి ఇవన్నీ కూడా జూటా మాటలు, బూటకం మాటలు, అబద్ధాల పునాదుల మీద. ఒప్పుకోదని తెలిసి హామీ ఇచ్చారా మరి అప్పుడు? లేలే కాదు, వాళ్ళు జరుగుతుంది కావచ్చు అనుకున్నారా? ఏ హామీ అయినా వాళ్ళు ఏ హామీ అయినా అమలు కాని ఇచ్చారు. ఇప్పుడు ఇంటింటికి 2,500 రూపాయలు ఇస్తాను ప్రతి మహిళకు, 18 ఏళ్ళు దాటిన ప్రతి మహిళకు 2,500 రూపాయలు ఇస్తాను. ఇచ్చిర్రా? 2 పంటలు వెళ్ళిపోయినాయి. ఒక సంవత్సరం అంటే ఒక టైం పీరియడ్లో, ఎలక్షన్ టైం పీరియడ్లో మొత్తం వెళ్ళేటే 10 పంటలు. 10 పంటలలో 2 పంటలు వెళ్ళిపోయాయి. ఇంక 8 పంటలు 500 రూపాయలు ఏడికిస్తావో చెప్తాను. రైట్. పాపారావు గారు, కామారెడ్డి డిక్లరేషన్లో అప్పుడు కాంగ్రెస్ సభలో బీసీ డిక్లరేషన్ చేశారు. అప్పుడు పీసీసీ చీఫ్ హోదాలో ఇప్పటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి మాట, మేము అధికారంలో వచ్చినటువంటి 6 నెలల్లో ఇప్పుడున్నటువంటి 23% 42% బీసీ రిజర్వేషన్లు చేస్తాం స్థానిక సంస్థల లో అనేది. బట్ ఇవాళ దానికి ఆ పరిస్థితి అయితే ముమ్మాటికి కనిపించట్లేదు. దాదాపుగా బీసీ కమిషన్ అది సాధ్యం కాదు అని తేల్చేసినట్టే. సో ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలపైన ముందుకెళ్తే నొయ్యి, వెనకకెళ్తే గొయ్యి అన్నటువంటి పరిస్థితి వాళ్ళ ప్రభుత్వం ఎదుర్కొంటున్నట్టుగా భావించవచ్చా? కామారెడ్డి టు ఖమ్మం మొదటగా 3 మెగా అబద్ధాలు. కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్, వరంగల్లో రైతుల డిక్లరేషన్, ఖమ్మంలో నా గుర్తులంతలో యువజనుల కోసం డిక్లరేషన్ కోసం. ఈ 3 డిక్లరేషన్లు ఈరోజు మొత్తం 3 మెగా అబద్ధాలుగా కామారెడ్డి టు ఖమ్మం అనేది కనపడుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే బీసీ డిక్లరేషన్ పరిస్థితి ఇలా వచ్చింది, మీరే చెప్పారు, మొత్తం ఇదంతా అర్థం అవుతుంది. అది అయ్యే పరిస్థితి కనపడతారు. రేపు స్థానిక సంస్థల ఎన్నికల నాటికి ఏమీ పరిస్థితి తేలదు. తర్వాత యూత్ డిక్లరేషన్లో మన ప్రియాంక గాంధీ గారు ఇచ్చిన హామీ నిరుద్యోగ భృతి అనేది అది అసలు అనలేం లేదని అసెంబ్లీలో కొట్టిపారేసి అసెంబ్లీ సాక్షిగా ఒక అబద్ధంతో దాన్ని ఖతం చేశారు. తర్వాత రైతు డిక్లరేషన్ వరంగల్, ఇప్పుడు రైతు రుణమాఫీకి అది రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాట, అది నిలబెట్టుకుని తీరుతామని చెబుతున్నారు. సరే, ప్రియాంక గాంధీ గారి మాట ఎందుకు నిలబెట్టుకోవటం లేదో చెప్పరు, కానీ రాహుల్ గాంధీ గారి మాట నిలబెట్టుకుంటామని చెబుతున్నారు. కానీ ఇప్పుడు 31,000 కోట్లు దానికి లెక్కేస్తున్నారు. అసలు ఎంతమంది లబ్ధిదారులు వస్తారో ఉంటారో తెలియకముందే లెక్కలు ఇంకా తీసుకోలేదని చెబుతున్నారు బ్యాంకు నుంచి. తెలియకముందే 31,000 కోట్ల రూపాయలు అనేది ఆ 31 మళ్ళీ కరెక్ట్గా చెప్తున్నారు. అంటే వీళ్ళకి ఒక అంచనా ఉంది, ఎందుకంటే దాటి వెళ్ళకూడదు, మనం ఈ లోపునే దుప్పటి ఎంత ఉందో అంతలో ముట్టుకు పడుకోవాలి, పిండి ఎంత ఉందో అంతలో రొట్టె చేసుకోవాలన్నట్లుగా రుణమాఫీ కూడా ఈ 31,000 కోట్లలో పూర్తి చేయాలనేది వాళ్ళు లెక్కేసుకున్నట్లు. ఎందుకంటే మొన్నటి సాక్షి పత్రికలో ఈ రుణమాఫీ గురించి వచ్చిన రోజు చర్చలో కేబినెట్ తెల్లారి సాక్షి పత్రికలో ఫస్ట్ పేజీలో బాక్స్ కట్టి వచ్చింది ఏంటంటే 31,000 కోట్లని సరిపోతాయి అనేది, ఓవరాల్గా 60,000 కోట్ల రూపాయల పైన స్వల్పకాలిక రుణాలు రైతులు తీసుకుని ఉన్నారంట 23వ సంవత్సరంలో. ఇప్పుడు 61,000 కోట్ల రూపాయలు స్వల్పకాలిక రుణాలుగా రైతులు తీసుకున్నారట. దానికి కారణాలు ఏవో రాశారు, కానీ మరి అయ్యే అంటుంటే మీరు 5 ఏళ్ల కాలానికి సంబంధించినటువంటి రుణాలకు 31,000 కోట్లతో ఎట్లా పూర్తి చేస్తారనేది చూడండి. ఎవరైనా సాక్షి పత్రిక మొన్న కేబినెట్ మీటింగ్ తెల్లారే రుణమాఫీ గురించిన వార్తలు వచ్చిన రోజే అది సాక్షి పత్రికలో ఫస్ట్ బాక్స్ కట్టి వచ్చింది. 60,000 కోట్ల రూపాయల పైన స్వల్పకాలిక రుణాలు రైతులు ఉన్నాయి. మరి వీటిని ఎట్లా, ఈ 60,000 కోట్లలో సగం కూడా లేదు మరి 5 ఏళ్ల కాలానికి పైగా. కాబట్టి ఓవరాల్గా ఏంటంటే పచ్చి అబద్ధాలతో కాలక్షేపం చేస్తున్నటువంటి పరిస్థితి అవుతుంది. ఆ కారణం చేతనే చాలా ప్రజల్లో అయితే తీవ్రమైనటువంటి వ్యతిరేకత మూటగట్టుకున్నటువంటి పరిస్థితి. నేను అనుకుంటాం స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇది బాగా ప్రతిబింబిస్తుంది. ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ బీసీ అంశం అనేది ఏదైతే వాళ్ళ డిక్లరేషన్లో వాళ్ళు ప్రామిస్ చేసిన 43% రిజర్వేషన్ అనేది నిజం కానప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో కులం పాత్ర కొంచెం ఎక్కువ ఉంటుంది, కులం పాత్ర పెరుగుద్ది మిగతా ఎన్నికల్లో కంటే కూడా. సో అదే పాపారావు గారు, నిన్న కేటీఆర్ గారు ఎక్స్లో సుదీర్ఘంగా ఆయన కొన్ని అంశాలు ప్రస్తావించారు, వాటి గురించి ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వంగా ఇచ్చినటువంటి హామీలు, అవి అమలవుతున్నటువంటి తీరు, సాధ్యాసాధ్యాలు, అన్నింటిలో కోతలు, వాటి గురించి సీఎం అంటే చీఫ్ మినిస్టర్ కాదు, సీఎం అంటే కటింగ్ మాస్టరా అనేది కూడా వారు ప్రశ్నించారు. కటింగ్ అంటే అసలు ఏమన్నా అమలు చేస్తే కటింగ్ అంటే చేసిన వాటిలో మళ్ళీ కటింగులు చేసి ప్రతిపాదనల వరకే వచ్చినాయి, ఇంకా అది కూడా అమలు లేదు. కటింగుల ప్రతిపాదనలు అవి కూడా కటింగులు. ఇప్పుడు ఆ 31,000 కోట్లు కూడా కటింగ్ ప్రతిపాదనలు. రేపు అమలైనప్పుడు చూద్దాం ఎంతవరకు ఏది అమలు అవుతుంది. అప్పుడు దాకా మాట్లాడుకోవడం అనవసరం. 6 నెలల ట్రాక్ రికార్డ్ దృష్ట్యా ఏంటంటే వీళ్ళు ఇది చేస్తారు ఇది చేయరు అనేది మనం చెప్పడానికి వీలనిస్తుంది. కాబట్టి జనాలు నమ్మే స్థితి కూడా లేదు. కాబట్టి కటింగ్ మాస్టర్ అనేది కూడా తేలాలి.
కటింగ్ మాస్టర్ అనేది ఆ కటింగ్ చేసిందేనా అమలు చేస్తారా, ఏది ఎక్కడ ఉంటుంది? ఎందుకంటే చాలా సందర్భాల్లో రేపు పొద్దున చాలా హోప్స్ పెట్టుకున్న జనాల్లో చాలా తీవ్రమైన వ్యతిరేకత వస్తుంది. పైగా చెడగొట్టాడు ఒక రకంగా ఆయన రేవంత్ రెడ్డి గారు జనాల్ని. నేను వస్తాను అధికారంలోకి, అప్పులు తీసుకోండి అని చెప్పి మేము మాఫీ చేస్తాం, ఇప్పుడు పోయి తీసుకోండి బ్యాంకులకు అన్నట్టు మాట్లాడిన సందర్భం అది. అది చాలా తప్పు. అది ఎవరు చేయకూడదు, ఏ పార్టీ చేయకూడదు, రేవంత్ రెడ్డి గారే కాదు. రుణాలు ఎగ్గొట్టాలని అలవాటు చేయడం అనేది మంచిది కాదు. రుణాలు న్యాచురల్ ప్రాసెస్ లో, పంట వేసే ప్రాసెస్ లో, లేకపోతే వ్యవసాయం చేసే ప్రాసెస్ లో అయిన రుణాలు, ఆ అప్పుల బారిన పడి కష్టాలు పడకూడదని దాన్ని గవర్నమెంట్ మాఫీ చేయడానికి అనౌన్స్ చేస్తుంటుంది. అది జరుగుతున్నాయి తరచుగా రుణమాఫీ. కానీ ఇలా పని కట్టుకొని అప్పులు తెచ్చుకోండి అని చెప్పి ప్రోత్సహించి ఆ రోజు ఎన్నికల్లో ఓట్ల కోసం లాగుంది తప్పితే ఈ రోజు మరి ఇవన్నీ జరిగితే కనుక రేపు పొద్దున రైతులు క్షమించరు. ఇట్లా కనుక జరిగేటట్లయితే దగాపడ్డ రైతాంగం దాని మీద చాలా పెద్ద ఎత్తున ప్రతి ఇంటికి ఇంకా కొంచెం పనూపిరితో ఆశ ఉంది. పైగా మీకు రుణమాఫీ గురించి మాట్లాడుతున్నారు కానీ రైతు బంధు ఏదైతే రైతు ఆసరాగా మారి, రైతు భరోసాగా మారిందో దానికి ఇంకా విధి విధానాల నిర్ణయం అంట. బట్టి విక్రమార్క గారి నాయకత్వంలో విధి విధానాల నిర్ణయానికి ఒక కమిటీ వేశారు. ఎప్పుడు విధి విధానాలు నిర్ణయించాలి? పైగా మీకు చూడండి, ఇప్పుడు రైతు రుణమాఫీ అవ్వబోతుంది డిసెంబర్ 9వ తారీఖు దాకా, 2023 డిసెంబర్ 9 దాకా. రైట్. డిసెంబర్ 9 నుంచి యాక్చువల్ గా రైతు భరోసా వచ్చి అక్కడ ఆదుకుంటూ ఉండాలి. కానీ రైతు భరోసా అప్పటి నుంచి ఇప్పుడు దాకా సందిగ్ధంలో ఉండి, అది రైతు బంధుగా అది కూడా సరిగ్గా ఇవ్వకుండా, మొన్న ఎన్నికల్లో వీళ్ళు సవాల్ చేస్తే టిఆర్ఎస్ నాయకులు అప్పుడు హడావిడిగా కొన్ని వేల కోట్లు మళ్ళీ కొంత కూడా మిగతా వాళ్ళకి ఇచ్చానని చెప్పి తూతూ అనిపించేసిన దానిలో చాలా మంది రైతులకు డిసెంబర్ 9 తర్వాత కూడా ఇన్పుట్ సబ్సిడీగా డబ్బు రాక అప్పుల పాలయ్యారు. కొత్తగా ఈ అప్పు కొత్తగా పేర్కొంటుంది. మీరు డిసెంబర్ 9 దాకే తీరుస్తారు రుణమాఫీతో. డిసెంబర్ 9 తర్వాత రైతు భరోసా అమలు లేకపోవటం వల్ల, రైతు బంధు అనేది కూడా మీరు చెప్పిన దాన్ని పూర్తిగా సరిగ్గా అమలు చేయకపోవటం వల్ల కొత్త అప్పు అయి ఉంటుంది 6 నెలల కాలంలో ఖచ్చితంగా రైతాంగంలో. రైట్. ఓకే పాపారావు గారు. రైట్. ఎస్ రాకేష్ గారు, సీఎం అంటే కటింగ్ మాస్టరా? ఇది కేటీఆర్ గారు సీఎం దాన్ని చీఫ్ మినిస్టర్ని ఉద్దేశించి మాట్లాడినటువంటి ఒక నిర్వచనం. రామన్న కేటీఆర్ గారు ఏదైతే మాట్లాడారో, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఏదైతే చెప్పారో, కటింగ్ మాస్టర్ అంటే ఊరికే అనలేదండి. ఎందుకంటే ఏదైతే రైతులు అప్పుడు ఇంతకుముందు అన్నట్టు అవసరం ఉండి బ్యాంక్ లోన్ తీసుకుని వేరు, మేము వస్తున్నాం మాఫీ చేస్తాం కాబట్టి 2 లక్షల రూపాయలు తెచ్చుకోరని చెప్పేసి రెచ్చగొట్టడం వేరు. రెచ్చగొట్టిన తర్వాత ఏమైంది, మొత్తం లెక్కలు అనేది ఎవరు నిర్ణయం చెప్పలే. అదే కాంగ్రెస్ పార్టీ, అదే ప్రభుత్వం ఏమని చెప్పింది, మొత్తం 39,000 కోట్ల రూపాయలు రైతులకు రుణమాఫీ చేయాలని చెప్పారు. మళ్ళా నిన్నటికి వచ్చేసరికి మొన్న క్యాబినెట్ మీటింగ్ అయ్యేసరికి 31,000 కోట్లు అన్నారు. రేపు పొద్దుగాల అది 10,000 కోట్లు అని కూడా అనొచ్చు. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసి నేను ఏమంటానంటే, రైతు బంధు జనరల్గా అంటే మనం చెప్పింది, మనం ఇచ్చింది 10,000 రూపాయలు ఎకరానికి చొప్పున మనం ఇచ్చినాం. అంటే 5,000 2 సార్లు ఇచ్చినాం. ఇచ్చినప్పుడు మనకి ఎంతైంది, 15,000 కోట్ల రూపాయలు అయింది. ఇప్పుడు రైతు బంధు వాళ్ళు పెంచారు. ఇప్పుడు మనం 10,000 ఇచ్చినప్పుడు 15,000 కోట్లు అయితే వాళ్ళు 5,000 ఇంకో 5,000 పెంచారు కదా. పెంచినప్పుడు దాంట్లో సగం వేసుకోరు. సగం వేసుకుంటే 7,500 కోట్లు యాడ్ కావాలి కదా. 7,500 కోట్లు యాడ్ అయితే ఎంత, 22,500 కోట్లు కావాలి. 22,500 కోట్లు ఏదైతే రైతు బంధు రైతులకు వేయన్నో ఇంతవరకు వేయలే. అంటే వాళ్ళకి 5,000 పెంచి కూడా వేయలే. 2 పంటలు వెళ్ళిపోయినాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం పంట అప్పుడు ఎలక్షన్లు అప్పుడు ఏదైతే డిసెంబర్లో మనం పైసలు రెడీ పెట్టినామో నవంబర్లో, ఆ పైసలన్నీ కూడా ఎవరికి రైతులకు వేయకుండా వాళ్ళు కాంట్రాక్టర్లకు ఇచ్చేసుకున్నారు. ఈరోజు రైతులకు రూపాయి అయ్యని పరిస్థితి. అండ్ నెక్స్ట్ వచ్చేసి వాళ్ళన్న 31,000 కోట్లు. అంటే మీ 31,000 కోట్లు అనేది ఉత్తమ మేము రైతు బంధుకే 73,000 కోట్ల రూపాయలు ఇచ్చినాం. మరి 73,000 కోట్ల రూపాయలు రైతులకు డైరెక్ట్ అకౌంట్లో వేసినాం. నువ్వు రైతు రుణమాఫీ ఎవరికి చేస్తాడో, ఎవరైతే అప్పు తీసుకున్నారో వాళ్ళకి చేస్తాను. మేము అందరూ రైతులకు వేయడం జరిగింది. ఈరోజు పరిస్థితి ఏంటంటే రైతులది ఎందుకంటుండే అంటే రామన్న కేటీఆర్ గారు కటింగ్ మాస్టర్ అని. ఒకటి నెంబర్ 1, ఈరోజు రైతులకు ఎరువులు దొరుకుతలేవు, రైతులకు విత్తనాలు దొరుకుతలేవు, ఏవి దొరుకుతలేవు. అంటే నీ ప్రభుత్వంలో ఏది అవైలబుల్ ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక మాట అండి, ఇది అంటే ప్రతి ఒక్కరికి ఎఫెక్ట్ అవుతుంది. ఎందుకంటే ఈ 200 యూనిట్ల కరెంటు కావచ్చు, అదేవిధంగా గ్యాస్ సిలిండర్ సబ్సిడీ కావచ్చు. ఇవన్నీ కూడా ఏమవుతాయి అంటే సమస్య, ప్రతి ఒక్కరం కూడా ఇవాళ రేపు బ్యాంక్ అకౌంట్ మెయింటైన్ చేస్తున్నాం. డిమాండ్ వేసిన తర్వాత ప్రతి ఒక్కరు బ్యాంక్ అకౌంట్ మెయింటైన్ చేస్తున్నాం. ఏ బ్యాంక్ లోన్ పోవాలన్నా కానీ నీ సిబిల్ స్కోర్ చూస్తామంటారు, మీరు ఐటీ రిటర్న్స్ సబ్మిట్ చేయమంటారు. ఒక చిన్న కారు కొనుక్కోవాలి, లోన్ పెట్టుకోవాలంటే నీ ఐటీ రిటర్న్స్ ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా ఐటీ రిటర్న్స్ అది డెవలప్ చేసుకుంటారు. అట్లాంటి వాళ్ళకి అందరికీ అసలు ఎవరికి అంటే ఈరోజు నువ్వు పెట్టినటువంటి కటింగ్ ఏంది, ఐటీ కట్టేటోళ్ళకి ఎవ్వరికి కూడా ఈ బెనిఫిట్స్ రావు. ఇప్పుడు సింపుల్గా చెప్తున్నా,
ఏ చిన్న ఉద్యోగం తీసుకున్నా కానీ రేపు పొద్దుగాల బ్యాంక్ లోన్ పోయినప్పుడు నీ బ్యాంక్ స్టేట్మెంట్, నీకున్నటువంటి సిబిల్ స్కోర్ ఇవన్నీ చూస్తారు, ఐటీ రిటర్న్స్ చూస్తారు. అవి ఉన్న వాళ్ళకి ఎవరికి ఏ స్కీమ్ అంటే ఈ రాష్ట్రంలో ఎవరికి ఒక స్కీమ్ కూడా రాదు. ఇవన్నీ కూడా కటింగ్ పెట్టడానికి ఒక కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నటువంటి ప్రభుత్వం ఇది. రైట్ పాపారావు గారు, ప్రతి పథకంలోనూ కోతలు పెడితే ఆ పథకాన్ని అమలు చేసి అసలు ఏంటి అమలే ఉపయోగం? ఎత్తలేరు కదా. అదే ఒకవేళ కనుక ఇప్పుడు వాళ్ళు కొన్ని గైడ్ లైన్స్ రూపొందించుకుంటారు, రుణమాఫీ విషయం తీసుకుంటే ఇంకా వారు ప్రస్తావించినట్టుగా అనేక 1,00,000 కొర్రీలు ఉంటే అది పూర్తి స్థాయిలో అది ఒక ప్రయోజనం ఎట్లా కలిగినట్టు ఇప్పుడు రైతులకు కావచ్చు, ప్రజలకు కావచ్చు. రాజేష్ గారు, పాపారావు గారు అన్నట్టు అవి ఎప్పటికీ ప్రెస్ మీట్లు, పేపర్ స్టేట్మెంట్లు అవుతున్నాయి కానీ ఒక పథకం కూడా అమలు చేస్తలేరనే కదా ఇప్పుడు చెప్పేది. పాపారావు గారు, ఇందాక మనం మాట్లాడుకుంటున్నట్టుగా ప్రతి పథకంలో కోతలు, ప్రతి పథకానికి 1,00,000 కండిషన్స్ పెడితే ఆ పథకం అమలు చేసి ఏం ప్రయోజనం? చాలామంది ఆ ప్రయోజనం నుంచి లబ్ధి పొందకుండా చాలామంది మిస్ అయిపోతుంటారు కదా, మరి ఆ పథకం యొక్క ఉద్దేశం ఎట్లా నెరవేరినట్టు అనేది ఒక ప్రశ్న. స్కెలిటల్ అంటాం కదా, స్కెలిటల్ అంటే జస్ట్ చూపించుకోవటానికి లాగా, అంటే ఇక్కడ సందర్భంలో అంటే చేసామంటే చేసాం, ఒక్కుబడి తంతు అంటాం కదా, అట్లా చేసామంటే చేసాం, లేకపోతే జనాల నుంచి వ్యతిరేకత వస్తుంది అనేది వాళ్ళ లెక్క. అయితే చేసామంటే చేసాం అనే దానిలో కూడా ఇంకా అంతకంటే ఎక్కువ వ్యతిరేకత వస్తుంది. ఎందుకంటే అసలు చేయకుండా ఉంటే అదో లెక్క, చేసామంటే చేసామని అది అదనపు అబద్ధం, అది అదనపు అబద్ధం. జనాలు మోసపోయినటువంటి ఫీలింగ్ బాగా భారీగా ఇంకా ఎక్కువ ఫీల్ అవుతారు. కాబట్టి ఇవన్నీ తాత్కాలికమైన ఎత్తుగడలే. ఎందుకంటే ఎవరు కూడా ప్రపంచంలో ప్రజల్ని ఎల్లకాలం మోసం చేయలేరు. ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాల్లో ఏమాత్రం పసలేదనేది ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఫస్ట్ మంత్ లోనే అర్థం అవటం మొదలైంది. ఆ నేపథ్యంలో చూస్తే ఆల్రెడీ రైతాంగంలో కొంత అలజడి ఉంది. యువకులు అయితే మహాధర్నా, మొన్న నిరుద్యోగ మహాధర్నా, కానీ ఈరోజు యువకులు వాళ్ళంతటా వాళ్ళు స్వచ్ఛందంగా ఇదేంటంటే రాజకీయ పార్టీలు చేస్తుంది కూడా కాకుండా యువకులు చాలా బలంగా, ఎవరైతే ఈరోజు రేవంత్ రెడ్డి గారిని అధికారంలోకి తేవటానికి ఆ రోజు నిరుద్యోగ ర్యాలీలు ఇట్లాంటివన్నీ చేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా, కేసీఆర్ గారి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇదయ్యారో వాళ్ళు ఈరోజు రియలైజ్ అవుతున్నారు, పూర్తిగా మోసపోయాం, ఏదో చేయగలిగిన ఎంతో కొంత చేస్తున్నటువంటి ప్రభుత్వాన్ని ఈరోజు పోగొట్టుకొని పూర్తిగా చేష్టలు ఒడిగిపోయినటువంటి, ఏమాత్రం ఏమి చేయనటువంటి దీనిలో పడ్డామనేది వాళ్ళకి అర్థమవుతుంది. కాబట్టి ఏంటంటే ఈ సందర్భంలో ప్రభుత్వం పట్ల యువకులు ముందు కదులుతున్నారు. జనరల్గా యూత్ ఎప్పుడు కదులుతారు? యూతే తెలంగాణ ఉద్యమానికి అన్నిటికీ ప్రాతిపదిక వాళ్లే. కాబట్టి ఫస్ట్ రైతాంగం ఇప్పుడు యూత్ లో వస్తున్న చేంజ్ అనేది ఈ ప్రభుత్వం తాలూకు నిర్వాకాలకి, ఈ ప్రభుత్వం చెబుతున్న అబద్ధాలకి. ఈరోజు మహాధర్నా రోజు ఎంతమందితో జరిగిందో, ఎంత బ్రహ్మాండంగా జరిగిందో తెలుసు. అలాగే దాని కంటిన్యూషన్ జరుగుతుంది ఇంకా నిరుద్యోగులది. కాబట్టి ఏంటంటే ప్రభుత్వం 6 నెలలు గడవక ముందే అప్రతిష్ట పాలయ్యింది. బహుశా కేంద్రంలో రాహుల్ గాంధీకి గారికి ఎంత తెలుసో ఈ విషయం, వాళ్ళ కన్సెంట్ తో ఎంత జరుగుతుందో వాళ్ళకి తెలియకుండా ఎంత జరుగుతుందో, దీనంతటికీ పాపారావు గారు, ఒక వార్తా కథనం మనం చూస్తున్నాం. ఢిల్లీలో బ్రేక్ పడుతుంది. సీఎం రేవంత్ రెడ్డి సిఫారసులకు నామినేటెడ్ పోస్టుల పైన అధిష్టానం చెక్ పెడుతుంది. దాంతోపాటుగా ఆయన ఆధిపత్యానికి చెక్ పెట్టే ఒక ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం ఉన్నట్టుగా మనకి వార్తా సారాంశంగా కనిపిస్తోంది. అంటే మనం అనుకుంటున్నాం, మొదటి నుంచి మనకు అనుకుంటా వస్తుంది ఏంటంటే రేవంత్ రెడ్డి గారు స్వతంత్ర ప్రాతిపదికతో పనిచేయటల్లా, ఒక కాంగ్రెస్ నాయకుడిగా ఆయన పనిచేయటల్లా. పారాచూట్ నాయకుడిగా వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది కొంతసారి పార్టీలో ఇమిడిపోతారు, పార్టీ పని పద్ధతిలోకి వెళ్ళిపోతారు మామూలుగా. కానీ ఈయన రిమోట్ కంట్రోల్స్ ఎక్కడో టీడీపీలోను ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉన్న ఆరోపణలు బలంగా ఉన్నదానికి అనేక తార్కాణాలు, ఆయన చేసుకున్నటువంటి ఆయన నియమించుకున్నటువంటి అధికారుల దగ్గర నుంచి చుట్టూ పెట్టుకున్నటువంటి ఓటరీ కానీ ఏదైనా కానీ మొత్తం దానికి సంబంధించి అన్ని కనపడుతున్నాయి. ఏంటంటే ఇది కొంత ఆందోళనకరమైనటువంటి పరిణామం. ఆ పరిణామం నేపథ్యంలో ఆయన డివైడెడ్ లాయల్టీస్ కానీ ఏదైనా కారణంతో ఈరోజు జరుగుతుంది ఏంటంటే తెలంగాణలో వాళ్ళు అంచనా వేసుకుంది కేంద్ర అది వాళ్ళ హైకమాండ్ అంచనా వేసుకుంది 12 సీట్లు వస్తాయని, కానీ 8 సీట్లే వచ్చినాయి. దాంతో 3 సభ్యులతో కమిషన్ వేశారు. ఇక్కడ తెలంగాణను కొన్ని రాష్ట్రాలు ఇట్లాగే జరిగింది. కొన్ని రాష్ట్రాలు ఎక్కడైతే వాళ్ళ అంచనా అధికారంలో ఉండి కూడా వాళ్ళు అనుకున్న సీట్లు రాలేదో వాటన్నిటి మీద కమిషన్ వేశారు. దానిలో కూడా తెలంగాణ మీద కూడా విచారణకి 3 సభ్యులతో కమిషన్ వేశారు. కాబట్టి ఈ నేపథ్యంలో వాళ్ళ కొంత వార్తలు ఉన్నాయి. దాంతోనే రేవంత్ రెడ్డి గారికి అప్పుడు కటింగ్ మొదలైన దానిలో ప్రధానంగా ఈయన పెట్టిన నామినేటెడ్ పోస్టులకు సంబంధించిన వాటిని ఇష్టానుసారం చేయకుండా వాళ్ళకున్న వేరే దీపాదాస్ మున్షితో కలిసి నిర్ణయాలు తీసుకునే, అంటే కటింగ్ మొదలైంది. రేవంత్ రెడ్డి గారిని పూర్తిగా నమ్మలేం అనేది, ఎక్కడో ఏదో జరుగుతుందనే వాసన అయితే వాళ్ళకి వచ్చింది. కానీ అది ఏంటనేది తెలుసుకోవాల్సిన అవసరం వాళ్ళు తెలుసుకుని తీరుతారనుకుంటున్నారు. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇక్కడ నామినేటెడ్ పోస్ట్ అది పూర్తిగా ఇష్టానుసారం చేయకుండా, అలాగే మంత్రివర్గ విస్తరణలో కూడా ఈయనకి ఫ్రీ హ్యాండ్ ఉంటుంది అనేది లేదు. ఇప్పుడు
ఇవాళ లేదు, పోయింది అది అనేది ఒకటి. తర్వాత పిసిసి అధ్యక్షుడు ఎంపీ కూడా బహుశా హైకమాండ్ ఇంత నిమిత్తం లేకుండా తనకు కావాల్సిన వాళ్ళని పెట్టుకునే అవకాశం. అందుకని ఏంటంటే ఈ రోజు రేవంత్ రెడ్డి గారికి అధికారంలోకి వచ్చిన ఆ 2 నెలన్నరకే ప్రజల్లో విశ్వాసం పోయింది. 6 నెలలు వచ్చేసరికి కాంగ్రెస్ హైకమాండ్ లో ఆయన మీద విశ్వాసం పోతున్నటువంటి పరిస్థితి. కాబట్టి క్లిప్పులు బిగిస్తున్నారు, ఆయన కూడా ఆ సహనంలో ఉన్నారనేది రకరకాలుగా. నిన్నగాక మొన్న కేబినెట్ మీటింగ్ తర్వాత ఆయన బయటకు వచ్చి ఇద్దరే మాట్లాడతారు, ఏది కేబినెట్ నిర్ణయాలు కానీ ప్రభుత్వం సంబంధించిన అన్ని ఇద్దరే మాట్లాడతారు, మిగతా అందరూ మాట్లాడటం ఇవన్నీ ఏంటంటే ఒక అసంతృప్తికి, ఆయనలో ఉన్నటువంటి ఒక ఆందోళన అలజడికి చాలా ఇండికేషన్స్ ఈ మధ్య ఉన్నాయి. రైట్. రాకేష్ గారు, పార్లమెంట్ ఎన్నికల కంటే ముందు దాదాపుగా 10ల సంఖ్యలో నామినేటెడ్ పోస్టులు అదే ఎస్ అంటే 10ల సంఖ్యలో ఇస్తామని చెప్పారు. ఇమీడియట్గా అది సరే ఎన్నికల కోడ్ వచ్చింది కాబట్టి. బట్ ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల కోడ్ ముగిసి కూడా 3 వారాలు గడుస్తున్నా కూడా మరి వాళ్ళ అపాయింట్ వీళ్ళకి ఇస్తున్నామని చెప్పిన వాళ్ళకి ఎందుకు వాళ్ళకి ఆ ప్రొసీజర్ అనేది కంటిన్యూ చేయలేకపోతున్నారు అనేది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారంటే కాంగ్రెస్ పార్టీకి అంటే అధిష్టానానికి స్పష్టత వచ్చింది. బీజేపీతో ములాఖాత్ అయ్యి ఈయన ఎలక్షన్లు కొట్లాడిండు అని చెప్పేసి ఒక స్పష్టమైనటువంటి నమ్మకం వచ్చింది. కాబట్టి ఎందుకంటే ఇక్కడ ఏవైతే అంటే ఆయన గెలిచిన సీట్లు కావచ్చు, ఇంకేదన్నా కావచ్చు, ఏమున్నా కానీ ఈరోజు ఏం చేస్తుండు, కంప్లీట్గా అదే సబ్జెక్టు డైవర్షన్ చేయడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఈరోజు ఆయన ఏదైతే ప్రకటించిన ఆయన చైర్మన్లు ప్రకటించిండో ఆ చైర్మన్లకు కూడా అపాయింట్మెంట్ ఆర్డర్ ఇవ్వలేని స్థితిలో ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి గారు ఉన్నారు. ఇవ్వాలి కదా ఆ అపాయింట్మెంట్ ఆర్డర్, అయితే డిక్లేర్ చేసింది మీరే కదా, గెజెట్ రిలీజ్ చేసింది కదా, దాని మీద యాక్సెప్టెన్స్ చేసి ఇచ్చేస్తే అయిపోతాయి కదా. ఇప్పుడు నేను ఒక కార్పొరేషన్ చైర్మన్ చేసిన, మా సీఎం గారు రాకేష్ నువ్వు కార్పొరేషన్ చైర్మన్ అనగా నేను కార్పొరేషన్ చైర్మన్ అయిపోయినా. మనం 37 మంది వెంటనే వచ్చేసినాయి. ఎంతసేపు ఇట్లా ప్రకటించగానే అట్లా వచ్చేస్తాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తుందని తెలిసి 1 డే బిఫోర్ ప్రకటించడం, అదొక అంతా కూడా ఒక గేమ్గా మనం గమనించాలి. ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళకి అందరికీ మీకు వస్తున్నాయని చెప్పేసి ఒక నమ్మకం కల్పించడం. ఆ తర్వాత ఎలక్షన్ల తర్వాత మీకు అధిష్టానం అంటే ఎక్కడికక్కడ ఆయన ఇంకోటి పట్టుకోల్పోతుంది పార్టీ మీద. కోల్పోయినప్పుడు ఈయన ఇటుంటాడా అటుంటాడా అని చెప్పేసి ఒక సందిగ్ధావస్థ కూడా ఏర్పడుతుంది. మొత్తం కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ అంటే సీరియస్గా గమనిస్తుంది. సీనియర్ మోస్ట్ మంత్రులు ఉన్నారు మీ దాంట్లో. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గతంలో రేవంత్ రెడ్డి కంటే ముందు పీసీసీ ప్రెసిడెంట్ చేసినోడే, ఆయనను కూడా ప్రెస్ మీట్ పెట్టద్దండి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు సీనియర్ మంత్రి అనే దాంట్లో. బట్టి విక్రమార్క గారు ఆయన అంతకుముందు అపోజిషన్ లీడరే కదా, ఆయనను కూడా ప్రెస్ మీట్ అంటే ఎక్కడికక్కడ కట్టడి చేస్తున్నటువంటి పరిస్థితి. వాళ్ళ దాంట్లో వాళ్ళను కూడా ఇప్పుడు ఏదైతే వీళ్ళు కామెంట్ చేస్తున్నారో ఉత్తానే లేని ఫోన్ ట్యాపింగ్ అని చెప్పేసి మా మీద అభూత కల్పన సృష్టించారో వాళ్ళ మంత్రులు చెప్పుకుంటారు ఆఫ్ ది రికార్డ్ మా ఫోన్లన్నీ ట్యాప్ అవుతున్నాయని చెప్పేసి. కాంగ్రెస్ మంత్రులు ఏదైనా ఫోన్లో మాట్లాడాలంటే భయపడే సిచ్యువేషన్ ఈరోజు ఏ స్థితికి వచ్చేసిందంటే తన నీడని చూసి తను భయపడే సిచ్యువేషన్కి ఈరోజు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి రావడం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎవరు మాట్లాడేది ఇద్దరే మాట్లాడాలి. సరే శ్రీధర్ బాబు గారు అంటే పాతతరం కాంగ్రెస్ నాయకుడు, ఆయన మాట్లాడతారు. పొంగులేటి శ్రీనివాస్ గారు రెడ్డి నిన్నగాక మొన్న వచ్చింది కదా, ఆయన కాంగ్రెస్ సిద్ధాంతం ఏంది తెలుసు, అసలు కాంగ్రెస్ పార్టీ గురించి ఆయనకున్న అవగాహన ఏంది, ఆయన సుదీర్ఘమైనటువంటి రాజకీయ ప్రస్థానం ఏంది. కాబట్టి ఇక్కడ ఏంది ఇంతసేపు అంటే ఈరోజు పరిస్థితి ఎక్కడికి పోయింది అంటే ప్రజలకు అమలు చేసే హామీలు పక్కన పెడితే ప్రజలకు అందించాల్సిన కాంగ్రెస్ హామీలని కాంగ్రెస్ మేనిఫెస్టోలని ఇవన్నీ చదివిన పెడితే అందుకే కేటీఆర్ అని అన్నాడు కటింగ్ మాస్టర్ వచ్చేసిండు, ఆయన ఏది చేయడు, అన్నీ చేస్తా అని చెప్తాడు, ఏది చేయడు. కాబట్టి ఈరోజు ఆయన చేస్తున్నటువంటి అన్నీ కూడా ఈరోజు ప్రజల్ని మభ్యపెట్టడం, కాంగ్రెస్ పార్టీని మభ్యపెట్టడం, ఆ కాంగ్రెస్ పార్టీలో మభ్యపెడుతూ వాళ్ళకి పదవులు వచ్చిన వాళ్ళకు కూడా ఇయ్యలేని పరిస్థితి. కాబట్టి కంప్లీట్గా ఈరోజు అధిష్టానం దగ్గర ఫెయిల్ అయ్యిండు రేవంత్ రెడ్డి గారు. అదేవిధంగా తన సొంత మహబూబ్ నగర్ ఎంపీ కాన్ఫరెన్స్లో కూడా ఫెయిల్ కావడం జరిగింది. ఎక్కడికక్కడ ఆయన కంప్లీట్గా మొత్తం ఆయన అడ్మినిస్ట్రేషన్ కావచ్చు, ఆల్రెడీ అధికారులందరూ కూడా అంటారు ఎంతసేపు రిఫిల్ అయినా దానికి కావాల్సిన ఫండింగ్ ఏది, దాన్ని అమలు చేసే పద్ధతి ఏది, ఎక్కడ కూడా ఒక అంటే సరైనటువంటి విధానంగా లేదు. సో అంటే మీరు చెప్తున్నట్టుగా హామీల విషయంలో అన్ని వర్గాలు చాలా తీవ్రంగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ ఓయూలో ఇవాటి నుంచి నిరాహార దీక్ష చేపట్టబోతున్నారు నిరుద్యోగులు. నేనేమంటున్నా అంటే అదే మీకు ఏం చెప్తున్నా, ప్రతి ఒక్కటి 2 లక్షల ఉద్యోగాలు అన్నారు, ఇప్పటివరకు ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదు. ఇంకోటి దానికి యాడింగ్ దాంతోపాటుగా ఆల్రెడీ కొంతమంది పోస్టింగ్స్ ఇచ్చారు. ఆ పోస్టింగ్స్ కూడా ఉత్తర్వులు ఇచ్చినటువంటి వాళ్ళకు పోస్టింగ్స్ ఇస్తారా ఇవ్వరా అన్నటువంటి ప్రశ్నలు వాళ్ళు కూడా ఇస్తున్నారు. మాకు ఉత్తర్వులు అయితే మాకు వచ్చినాయి, మీకు పోస్ట్ వచ్చిందని, బట్ ఆ పోస్టింగ్ ఎప్పుడు ఇస్తారా, అసలు ఇస్తారా ఇవ్వరా అనేది. మీకు ఒక విషయం చెప్తాను చూడండి, ఇంతవరకు పెట్టని పొయ్యికి వండని వంటకు తన పేరు పెట్టుకొని తిరుగుతుండు కేసీఆర్ గారు. అంటే కేసీఆర్ గారి ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో ఉద్యోగాలు నిర్వహించి ఆ ఉద్యోగాల నియామక పత్రాలు అందించడం కొంచెం లేట్ అయింది.
నెక్స్ట్ వచ్చేసి ఎంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నారంటే ఈరోజు, అంటే నేనేమంటానంటే అవి అంటే కంపన్సేషన్ జాబ్స్ ఉంటాయి కదా, తండ్రి మరణిస్తాను ఏది ఆరోగ్యరీత్యా ఇచ్చిన వాటికి కూడా మేమే ఇస్తున్నాం ఉద్యోగాలని. ఈయన ఒక్క నోటిఫికేషన్ ఇవ్వాలి, ఒక్క ఎగ్జామ్ కండక్ట్ చేయలే ఇంతవరకు. ఈ నోటిఫికేషన్ నేను ఇచ్చిన, మా ప్రభుత్వం వచ్చింది, ఈ ఎగ్జామ్ నేను కండక్ట్ చేసిన, అందుకే ఉద్యోగం ఇస్తున్నా అని చెప్పేసి ఒకటి చెప్పమని చెప్పారు. ఇప్పటివరకు ఇచ్చిన ఏవైతే ఉద్యోగాలు వీళ్ళు 33,000 37,000 అని ప్రకటించారు కదా, అవన్నీ కూడా కేసీఆర్ గారి ప్రభుత్వం ఎగ్జామ్ కండక్ట్ చేసి అవి ఇచ్చినటువంటి ఉద్యోగాలు. అండ్ నెక్స్ట్ వచ్చేసి పార్టీలా నమ్మతలేరు, కాంగ్రెస్ పార్టీలో పదవులు ఇవ్వలేకపోతుండ్రు, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వలేకపోతున్నారు. ఈరోజు నేను టీచర్లు కాల్చిండు, వాళ్ళు అడిగింది ఏంది డిఎల్ఎం అని, అవి ఇవ్వలేకపోతున్నారు. అసలు ఇంతవరకు ఆయన ఇచ్చింది ఏందో చెప్పమని చెప్పండి. రైట్ పాపారావు గారు, డిమాండ్ల సాధన కోసం పిడికిలెత్తి పోరుబాట పడుతున్నారు నిరుద్యోగులు. ఇవాటి నుంచి ఓయిలో నిరాహార దీక్ష చేస్తున్నారు. సో మాకు అనేక హామీలు ఇచ్చారు, జాబ్ క్యాలెండర్ అన్నారు, మన జాబ్ క్యాలెండర్ ఊసేయలేదు, అది దానికి సరైన స్పష్టమైన ప్రణాళిక లేదు అనే దాని మీద ఇవాటి నుంచి నిరాహార దీక్ష చేస్తున్నారు ఓయూలో. ఒకటి సార్, ప్రభుత్వ ఉద్యోగాలు ఎప్పుడు పరిమితమే, దాని సందేహం ఏం లేదు. ఒక అబద్ధపు వాగ్దానం 2 లక్షల జాబ్స్ ఒక సంవత్సరంలో ఇస్తానని అధికారంలోకి రావడానికి భారీ ఎత్తున యువకులకు యోజనలు కాసి చూపించి మోసం చేయగలిగారు. కానీ అన్ని లక్షల ఉద్యోగాలు ఒక సంవత్సర కాలంలో ఉన్న పరిస్థితుల్లో సాధ్యం కాదనేది వాస్తవం. అయితే టీఆర్ఎస్ ప్రభుత్వంలో భారీ ఎత్తున అంతకుముందు దశాబ్ద కాలంతో పోలిస్తే టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినటువంటి అధికారంలో ఉన్న దశాబ్ద కాలంలో చాలా రెట్లు ఎక్కువ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2014 ముందరి దశాబ్ద కాలంతో పోలిస్తే, నా దగ్గర ఇమీడియట్ గుర్తులేదు కానీ డేటా చాలా ఉంది, చాలా మంది చెబుతున్నాం. ఈ 10 ఏళ్ల కాలంలో టీఆర్ఎస్ పాలనా కాలంలో ఎన్నో రెట్లు ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చారు, ప్రభుత్వ ఉద్యోగాలు సాధ్యమైనంత స్థాయిలో. అలాగే జోనల్ సిస్టమ్ తేవటం ద్వారా స్థానికులకు ప్రాధాన్యత వచ్చే విధంగా చాలా పెద్ద ఎత్తున కృషి జరిగింది. అలాగే మెడికల్ సీట్లలో కూడా నాన్ లోకల్ అంటే ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ఇక్కడ ఇంకా రిజర్వేషన్ ఉండాలనే దాని మీద, అది కాదు కుదరదు అనే దాని మీద కూడా ఫైట్ చేసి ఆ సీట్లు కూడా, మెడికల్ సీట్లు కూడా తెలంగాణ విద్యార్థులకి భారీ ఎత్తున రక్షించుకోగలిగింది. చాలా విషయాల్లో. అలాగే కాకుండా ఏంటంటే ఇక్కడ టీఆర్ఎస్ గవర్నమెంట్ తాలూకు ప్రత్యేకత ఏంటంటే, దేశంలో ఏ ప్రభుత్వం, ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయని స్థాయిలో ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు 24 లక్షలకు అనుకుంటే 23 లక్షలకు చాలా పెద్ద ఎత్తున ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు వచ్చినాయి. పెద్ద పెద్ద క్యాంపస్లు వచ్చినాయి. ఒక ఫాక్స్కాన్ అనుకుంటే దానిలోనే 1 లక్ష దాకా ఉద్యోగాలు ఉన్నాయి సుమారుగా. ఇది పెద్ద ఎత్తున ఉద్యోగాలు తెచ్చింది టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రైవేట్ రంగంలో. ఈ రోజు జరుగుతుంది ఏంటి, ప్రైవేట్ రంగం పూర్తిగా కుదేలైపోయే పరిస్థితి తెలంగాణలో. విద్యుత్ కోతలు వచ్చినాయి, కొత్తగా పరిశ్రమలు ఎలా వస్తాయి ప్రైవేట్ రంగంలో. రెండో పక్కన మీకు కనపడుతుంది ఏంటంటే రియల్ ఎస్టేట్ పతనం కూడా దీనికి తార్కాణమే. రియల్ ఎస్టేట్ గత 6 నెలలుగా కుదేలైందంటే మీకు కనపడుతుంది ఏంటంటే ప్రైవేటు పెట్టుబడిదారుల దృష్టి కూడా తెలంగాణ మీద నుంచి అవతలకి పోయింది. కాబట్టి ఓవరాల్ గా ఏంటంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగాల వైఫల్యమే కాదు, కేసీఆర్ ఇచ్చిన, టీఆర్ఎస్ ఇచ్చిన 30,000 ఉద్యోగాలు చూపించుకోవాలి మేము ఇచ్చామని చెప్పుకునే దారుణమైనటువంటి దుస్థితే కాదు. ప్రైవేటు ఉద్యోగాలు ఏవైతే లక్షల్లో గతంలో తెలంగాణ ప్రభుత్వంలో భారీ ఎత్తున వచ్చినాయో అవి ఈ రోజు కనపడకుండా కనుమరుగైపోయి ఆవిరైపోయే పరిస్థితి వస్తుంది. కాళేశ్వరాన్ని కాపాడుకుందామంటూ నిన్న కరీంనగర్లో కాళేశ్వరం ప్రాజెక్టు పైన ఒక చర్చా వేదిక జరిగింది. దానిలో నీటి రంగ నిపుణులు, అనేక మంది మేధావులు పాల్గొని కాళేశ్వరాన్ని కాపాడుకోవాలి, పాలకులు కక్ష సాధింపు చర్యలు తగవు అంటూ వాళ్ళు ఒక తీర్మానం చేసుకున్నారు. దీనిపైన ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావాలి, కాళేశ్వరాన్ని కాపాడుకునే విధంగా అంటూ వాళ్ళు వ్యాఖ్యానించారు. ఎస్ రాకేష్ గారు, కాళేశ్వరాన్ని కాపాడుకుందామంటూ ఒక పక్క మేధావులు అనేవి వాళ్ళు చెప్తున్నారు. ప్రభుత్వం ఇటువంటి కక్ష సాధింపులు చేస్తూ గత ప్రభుత్వాన్ని బదనం చేసేటువంటి కుయుక్తులు మానుకోవాలనేది వారు సూచిస్తూ ఉన్నారు. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది నిజంగా కూడా ఆ రోజు అంటే ఇప్పటికి కూడా నేను చెప్తున్నా, కాళేశ్వరం ప్రాజెక్టు తప్ప గోదావరి జలాలు అంటే మనకు వాటర్ యూటిలైజేషన్ ఎక్కడ కూడా లేదు. ఈరోజు హైదరాబాద్కు డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం వచ్చిందండి. ఆ వాటర్ కూడా ఈరోజు ఎల్లంపల్లికించే తీసుకోవాలి, లేకపోతే ఇంకో సోర్స్ కూడా లేదు. గతంలో ఏముంది, కొండపోచమ్మ దాకా నీళ్ళు తీసుకొచ్చి కొండపోచమ్మ నుంచి మనము హైదరాబాద్కు డ్రింకింగ్ వాటర్ తీసుకోవాలని చెప్పేసి హైదరాబాద్ పక్క పొంటి ఒక అంటే గండిపేటకు 5 ఇంతలు 10 ఇంతల ఒక రిజర్వాయర్లను కల్పించుకున్నాం. గండిపేట ఎంత ఉంటుందో, హిమాయత్ సాగర్ ఎంత ఉంటుందో దానికి ఒక 30 ఇంతల మన ఏది కొండపోచమ్మ కావచ్చు, దాని పక్క పొంటి మల్లన్న సాగర్ కావచ్చు, ఇవన్నీ క్రియేట్ చేసి పెట్టుకున్నాం. ఎందుకు, హైదరాబాద్ నీటి అవసరాల్లో 1 కోటి మంది జనాభా ఉంటున్నటువంటి హైదరాబాద్కి రేపు పొద్దుగాల ప్రాబ్లం వస్తుంది. ఈరోజు మళ్ళీ ఎక్కడికేం తీసుకోవాల్సి వస్తుంది, ఎక్కడికేం ఎల్లంపల్లికి ఏం ఎల్లంపల్లి నీళ్ళు ఉన్నాయంటే నీళ్ళు. ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టు ఉంటే ఈరోజు ఆ కాళేశ్వరం ప్రాజెక్టును వీళ్ళు డ్యామేజ్ చేయకపోయింది. ఇంతవరకు ఎంత కేటాయించారో కూడా చెప్పలేదు ప్రభుత్వం. ఇప్పుడు ఆ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఉంటే అక్కడికి నీళ్ళు ఎల్లంపల్లికి తీసుకొని ఎల్లంపల్లి నుంచి మనం వాటర్ యూటిలైజ్ చేసుకుంటాం, డ్రింకింగ్ వాటర్. నేను చెప్పేది ఇరిగేషన్ వాటర్ కూడా కాదు, ఆ వాటర్ను వాడుకుంటాం.
ఈరోజు ఆ వాటర్ను వాడుకుందామంటే కనీసం ఆ ప్రాజెక్టుకు అంటే ఆ ప్రాజెక్టునే మొత్తము దెబ్బతీసే విధంగా ఈ కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తుంది. ఇప్పటికి 7 నెలలు అవుతుంది కదా ప్రభుత్వం వచ్చి. అక్కడ జరిగినటువంటి ఏమున్నది, అక్కడ జరిగింది ఏంది, ఒక పిల్లర్ కుంగుబాటు. అది జనరల్గా మా టెక్నికల్ టర్మ్లో ఏమవుతాయంటే ఒకటేసారి ఫ్లడ్ హెవీగా వచ్చింది కాబట్టి అక్కడ చిన్న అది అక్కడ జరిగినట్టు ఓవర్ పైపింగ్ అయిపోయి అక్కడ నుంచి ఎరోజన్ అయిపోయింది, అది స్కవరింగ్ అయిపోయి మొత్తం కొంచెం మిస్కెళ్ళిపోవడంతో అక్కడ ప్రాబ్లం అయింది. దాన్ని రెక్టిఫై చేయొచ్చు. అది కూడా ఎంత, కాళేశ్వరం ప్రాజెక్ట్ మొత్తం 1,00,00,000 కోట్లు అని చెప్తారు, కానీ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏదైతే ఈ రోజున్న బెరేజ్ దగ్గర అయిన దానికి ఖర్చు ఎంత అంటే వాళ్ళ విజిలెన్స్ కమిషన్ అని చెప్పింది ఎంత, 4,000 కోట్లు మాత్రం, 400 కోట్లు మాత్రమే అయినాయి. సారీ 4,000 కోట్లు అయినాయి. 4,000 కోట్లు అయితే ఇప్పుడు రిపేర్ చేస్తే ఎంత అయితే అంటే 400 కోట్లు అవుతాయి. మరి డ్రింకింగ్ వాటర్ హైదరాబాద్కి ఎట్లిస్తో 400 కోట్లు కాదు, 4,000 కోట్లు పెట్టినా కానీ 40,000 కోట్లు పెట్టినా కానీ వాటర్ ఇవ్వలేదు. కానీ ఇటువంటి అంశాలు ఉండగా ఇవన్నీ ఉండగా వాళ్ళు ఏం చేస్తారంటే వీటిని పక్కదారి పట్టించడానికి వాళ్ళు ఇప్పటివరకు జరిగిన కేటాయింపులు కావచ్చు, వాళ్ళ పథకాలకు ఏం అమలు చేస్తారో చెప్పకుండా వీటన్నిటిని పక్కదారి పట్టడానికి ఏం చేస్తారు, రోజొక ఎమ్మెల్యేను లాక్కున్నటువంటి పరిస్థితి. అంటే కాంగ్రెస్ మేనిఫెస్టోనేమో మన నేషనల్ మేనిఫెస్టో ఏమని చెప్తుంది, మహారాష్ట్రలో సుప్రీంకోర్టుకు పోతారు, ఏది వేరే పార్టీ వాళ్ళని ఎవరిని జైన్ చేసుకోవద్దు, జైన్ చేసుకుంటే 3 నెలల లోపల వాళ్ళని డిఫీట్ చేయాలని చెప్పేసి మహారాష్ట్ర నుంచి సుప్రీంకోర్టుకు పోయింది కాంగ్రెస్ పార్టీ. ఈరోజు హర్యానాలో సుప్రీంకోర్టుకు పోయింది కాంగ్రెస్ పార్టీ. కానీ వీడికి వచ్చే తెలంగాణకు వచ్చి ఏం చేస్తున్నారు, వాళ్ళ మేనిఫెస్టోలు ఏమని పెట్టుకున్నారు, మా మేనిఫెస్టోలో ఒకవేళ పార్టీలు మారితే వాళ్ళ మొత్తం సభ్యత్వాన్ని రద్దు చేయాలని చెప్పేసి వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టుకున్నారు. మొన్న ఎంపీ ఎలక్షన్లు, అది నేను చెప్పేది పాతది కాదు, మొన్న ఎంపీ ఎలక్షన్లో వాళ్ళ మేనిఫెస్టోలో ఉంటుంది. ఈరోజు వచ్చేసరికి మొత్తం ఏ పార్టీ ఉంటుంది అన్ని పార్టీలను ఖతం చేయాలని ఒక కాన్సెప్ట్ తడిపోతారు. పోనివ్వండి, నేను ఏమంటున్నానంటే తెలంగాణ ఉద్యమం జరిగేటప్పుడు కూడా గతంలో బీఆర్ఎస్ పార్టీకి ఒడిదుడుకులు కూడా కామన్గా ఎదుర్కొన్నాం. మేము 2004లో అంటే సార్ అది కేంద్ర మంత్రిగా ఉండే ఆ రోజు తెలంగాణను యాక్సెప్ట్ చేయాలని చెప్పేసి వాటన్నిటికీ 2006లో రిజైన్ చేసి వచ్చినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఆ రోజు 26 మంది ఎమ్మెల్యేలు ఉంటే 10 మంది ఎమ్మెల్యేలు తీసుకున్నారు కాంగ్రెస్ పార్టీ. ఆయన భయపడలే కేసీఆర్ గారు. ఏ రోజు కూడా కేసీఆర్ గారు ఎక్కడ కూడా, అంటే నేనేమంటానంటే బలమైన నాయకత్వం ఉంది, బలమైన క్యాడర్ ఉంది మా దగ్గర. కాబట్టి ఆ బలమైన నాయకత్వం ద్వారా రాబోయే కాలంలో తెలంగాణ పునర్నిర్మాణం. సంజయ్ కుమార్ గారి జాయినింగ్ ఇప్పుడు నేనేమంటానంటే వాళ్ళ విజ్ఞత వదిలేస్తున్నా. ఆయన ఒక డాక్టరు, ఒక 60 సంవత్సరాలకు వచ్చిండు. ఈరోజు పోయి ఆడ ఏం సంపాదించుకుందామని పోతుండో నాకు అర్థం కాలేదు. 3 సార్లు పార్టీ టికెట్ ఇచ్చింది. ఆయనకు రాజకీయ జీవితం లేదు, రాజకీయ భవిష్యత్తు లేకుండా ఆయన ఎవరో ఇంతవరకు కౌన్సిలర్ కూడా గెలిచినోడు కాదు. ఒక మంచి డాక్టర్ వృత్తిలో ఉన్నాడని చేసి తీసుకొచ్చి కేసీఆర్ గారు పిలిచి టికెట్ ఇచ్చి 3 సార్లు ఆయనను గెలిపిస్తే, 3 సార్లు టికెట్ ఇస్తే 2 సార్లు గెలిచిండు. అసంటోడు పార్టీకి నమ్మక ద్రోహం. పోచారం శ్రీనివాసరెడ్డి లాంటి ఇప్పుడు ఆయన మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్లో కూడా ఆయన కొట్లాడో కూడా తెలియదు, ఎందుకంటే ఆయన వయసు అట్లాంటిది. అలాంటి వాళ్ళందరూ పోయి, అంటే నేను ఏమంటానంటే మినిమం రాజకీయ విలువలు లేకుండా తనని తాము అమ్ముకొని బేరం పెట్టుకుంటాను. నిజంగా నా యువకుడు 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు ఉంది, వీడు పార్టీ మాడిన రేపు పొద్దుగాల భవిష్యత్తు ఉన్నట్టు కాదు కదా. కాబట్టి నేను ఏమంటానంటే వాళ్ళు ప్రజల మనోభావాలను తాకట్టు పెట్టడానికి కష్టపడ్డారు. ఇక్కడ పదవులు రాలేదు, పదవుల కోసం పోయిందంటే ఒకటి ఇక్కడ పదవులు అనుభవించిపోవడం ఏంటనే విస్మయాన్ని ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. అదే నేనేమంటానంటే పార్టీలో ఎవరెవరైతే ఈరోజు పార్టీ మారుతున్నారు, కేశవరావు గారు 3 సార్లు రాజ్యసభ మెంబర్ ఇచ్చింది, ఇంకేం కావాలి వాళ్ళకు. నేనేమంటానంటే పదవులుండి కడియం శ్రీఆర్ గారు ఉప ముఖ్యమంత్రి చేసిర్రు, ఎంపీ చేసిర్రు, ఎమ్మెల్సీ కంటిన్యూగా ఇచ్చారు, మొన్న ఎమ్మెల్యే కూడా ఇచ్చారు. సిట్టింగ్ స్థానాన్ని కాదని అలా బిడ్డ కూడా ఎంపీ. అంటే నేనేమంటున్నా ఇంతకంటే ఇంకా వాళ్ళు అంటే వాళ్ళ జీవితంలో నెక్స్ట్ ఎలక్షన్ అనేవి ఉండే కూడా తెలియదు. అసంటోళ్ళు ఈరోజు పోయి వాళ్ళు ఏం ఎత్తుకుంటారో అర్థమైతే లేదు. సరే పోతే పోనీ ఎప్పుడు కూడా పార్టీగా పొలిటికల్ పార్టీగా కేసీఆర్ గారి ఆధ్వర్యంలో తెలంగాణ అంటే బీఆర్ఎస్ పార్టీ ఏ రోజు కూడా అంటే వాళ్ళందరినీ కాపాడుకుంది పార్టీ. కానీ మరొకసారి కేసీఆర్ గారి ఆధ్వర్యంలో మేము పునర్నిర్మించుకుందాం, ప్రజల దగ్గరికి పోతాం, ప్రజలే తప్పకుండా మమ్మల్ని ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఉన్నాయి. లేదంటే నిన్న కరీంనగర్లో కాళేశ్వరాన్ని కాపాడుకుందామంటూ జలవనరుల నిపుణులు వి ప్రకాష్ గారు సహా అనేక మంది మేధావులు హాజరయ్యారు. ఇటువంటి అంశాలన్నీ ఉన్నాయి. ఇవి కాకుండా వాళ్ళ ఓన్లీ చేరికలపైనే వాళ్ళ ముఖ్యమంత్రి దృష్టి పెడుతున్నారనేది విమర్శలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. నేను తెల్లవారుజామునే లేచినప్పుడే అది యూట్యూబ్లో నాకు కనపడింది, టీవీలో చూశాను. వి ప్రకాష్ గారి ఉపన్యాసం చాలా పాపులర్గా, చాలా కన్విన్సింగ్గా, చాలా బాగుంది. నేను అది విన్నాను. టీ న్యూస్ తాలూకుది యూట్యూబ్ది పోస్ట్ అయి ఉంది. ఇది కాళేశ్వరం మీద వి ప్రకాష్ అంటే దొరుకుతుంది, ఎవరైనా దయచేసి చూడగలిగేటట్లయితే చాలా విషయాలకు దానిలో క్లారిఫికేషన్ ఉంది. చాలా పాపులర్ స్టైల్లో మామూలు వాళ్ళకి అర్థమయ్యేటట్లు తుమ్మడి హట్టు దగ్గర ఎందుకు కట్టలేదు అదొకటి, దాని గురించి చాలా వివరంగా చెప్పారు. అలాగే వి ప్రకాష్ గారు చెప్పిన దానిలో కాపర్ డ్యామ్ తాలూకు దీన్ని తొలగించకపోవడం వల్ల జరిగిన పరిణామాలు ఆ తర్వాత కాలంలో, ఎందుకంటే కోవిడ్ వచ్చింది మధ్యలో, తర్వాత ఇతర పరిణామాల వల్ల అది తొలగించకుండా రేకులు అలాగే వదిలేయడంతో ఆ తర్వాత జరిగిన నెగ్లిజెన్స్ వల్ల కొంత ఎలా జరిగినాయి అనేది, ఆ నీళ్లు
గోదావరి ఈ దేశంలోనే అత్యంత వేగంగా ప్రవహించే నది కావడంతో కాపర్ డ్యామ్ దీన్ని తీసుకొని ఆ నీళ్లు 60 అడుగులు ఎత్తు ఏదో ఎగిరిపట్టడం వల్ల కింద పడ్డటువంటి గొయ్యి, ఆ గొయ్యి కింద ఇసుక కొట్టుకుపోవటం ఇవన్నీ ఆయన చాలా వివరంగా చెప్పారు కాబట్టి చాలా చాలా కన్విన్సింగ్ ఉంది. అంటే అది ఒకటి విన్నాను నేను. తర్వాత రెండోది చెప్పేది ఈ ఫిరాయింపుల విషయంలో మా దగ్గర ఒకటి ఫేస్బుక్ లో ఉంది. మరి ఒకసారి చూడండి, పోచారం శ్రీనివాసరెడ్డి గారు అప్పుడు ఎప్పుడు మాట్లాడారో కానీ ఇది ఒక సైనికులు కార్యకర్తలు ఉన్నారు. దొంగలు వైరు కొంతమంది పోని వికాసమైనటువంటి ప్యూర్ కార్యకర్త నాయకులు దగ్గర ఇక్కడ సరే వాళ్ళ కేసీఆర్ కొంతమంది స్వార్థపరులు ఎమ్మెల్యేలు పార్టీ మారుతున్నారు. ఉంటలు ఉండిపోయిన పోయిన మన పదవులు అనుభవించి కష్టంలో చేస్తారు. విన్నారు కదండి. అవునండి. ఇది ఆ మాటలు మాట్లాడిన ఆయన ఈ వీడియో ఫేస్బుక్ లో దొరికితే తీసి పెట్టుకున్నాను. ఇట్లా ఉంది పరిస్థితి. అంటే అంటే ఎక్కడ ఏం జరుగుతుంది దీని వెనక? ఇట్లా మాట్లాడిన వాళ్ళు కూడా వెళ్ళిపోయే పరిస్థితులు వచ్చే విధంగా ఆ వెనక ఏం జరుగుతుంది? ఆయనకి ఏం తక్కువ చేసింది సార్ పార్టీ? రాగానే ఆయనే చెబుతున్నాడు ఇతరుల గురించి ఆయన చెప్పి ఆయన అంటే ఏం జరుగుతుంది. నేను అనేది ఏంటంటే గతంలో ఒక కొన్ని ఆ ఫోన్ ట్యాపింగ్ అనే ఇవన్నీ మాట్లాడారు. కానీ మొన్న మీరు ఇందాక ప్రస్తావించినట్టు ఫోన్ ట్యాపింగ్ ఇప్పుడు జరుగుతుందని చాలా మంది ఈటెలు కూడా మాట్లాడాడు. ఈ మధ్య నా ఫోన్ కూడా ఇంకా ట్యాప్ అవుతుందని. అందుకని ఏంటంటే ఇవన్నీ ఏంటంటే ఇదేమైనా జరుగుతుందా? ఎవరినైనా లొంగ తీసుకోవడానికి ఏ పద్ధతులు వాడుతున్నారు నాయకుల్ని కానీ అంటే చాలా ప్రశ్నలు ఈ రోజు ప్రశ్నార్థకంగా ఉన్నాయి. సరే ఏదేమైనా కానీ ఏంటంటే ఆఖరికి పోచారం శ్రీనివాసరెడ్డి గారికి వ్రతం జెండా ఫలితం దక్కనట్టు కాంగ్రెస్ పార్టీలకు పోతే కాంగ్రెస్ పార్టీ వాళ్ళే ఇది పచ్చి అవకాశవాదం అని జీవన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. పచ్చి అవకాశవాదం పోచారం శ్రీనివాసరెడ్డి పార్టీలోకి తీసుకోవడం అనేది కాంగ్రెస్ పార్టీ నాయకులే వ్రతం జెండా ఫలితం దక్కని పోచారం శ్రీనివాసరెడ్డి గారి పరిస్థితి. ఇది పచ్చి అవకాశవాదం, కాంగ్రెస్ సూత్రాలకే విరుద్ధం. మనకు 65 మంది ఉన్నారు, ఇంకా ఎందుకు వీళ్ళంతా ఏం చేస్తున్నారు మీరని జీవన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి పరిస్థితి. ఏంటంటే ఇదంతా ఇప్పుడు అవకాశవాద దారి పట్టడం, తప్పులు చేయడం చాలా తేలిక. కానీ దాని కాన్సిక్వెన్సెస్ జనాలు గుర్తిస్తారు. నిజాయితీ అట్లా కొంతమంది జాయిన్ అవుతున్నారు, ఇంకొంతమంది జాయిన్ అవుతారని లీకులు అవన్నీ కూడా రెగ్యులర్ ఉంటున్నాయి. ఇంకా చాలా మంది పలానా ఏరియా నుంచి రాబోతున్నారు, పలానా వ్యక్తులు రాబోతున్నారు అనేటువంటి ఒక లీక్స్ కూడా వస్తూ ఉన్నాయి రెగ్యులర్గా. లాట్ ఆఫ్ మైండ్ గేమ్ ఉంటుంది. మైండ్ గేమ్ పోతారేమో, పోతే పోవచ్చు. కానీ దాన్ని బట్టి మనం వాస్తవ పరిస్థితి, గ్రౌండ్ లెవెల్లో పరిస్థితిని నేను నాయకులు, ఎందుకంటే గతంలో కూడా నేను చదివాను బుక్లో, జర్నలిస్ట్ రాసిన దానిలో. నేను పెద్ద హిస్టరీలో గుర్తులేదు కానీ నాకు టీఆర్ఎస్ నుంచి గతంలో ఉద్యమ పార్టీగా ఉన్నప్పుడు తెలంగాణ రాకముందు 11 మందిని ఒకేసారి తీసుకుని అటు ఇటు పోయినటువంటి పరిస్థితి గెలిచిన వాళ్ళలో ఏమైంది? ఏం కాలేదు కదా. ప్రతిసారి అంతకంటే బలం ముందుకెళ్తానే ఉంది కదా ఉద్యమ పార్టీ. అది ప్రజలతో ముడిపడి ప్రజల ప్రయోజనాలకు అది ప్రతినిధిగా ఉన్నంత వరకు ప్రజలకి అది తను డెలివర్ చేయగలిగినంత కాలం, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలని అది నిలబెట్టుకుంది, ఇదే నిజాయితీ అనే పార్టీ జనం గుర్తించినంత కాలం ఒక్కళ్ళు మిగిలిన ఆ పార్టీ బతికే ఉంటుంది, ఖచ్చితంగా పోరాడుతూనే ఉంటుంది. అది అందుకని ఏంటంటే ఎవరో నలుగురిని తీసుకున్నంత మాత్రం, నాయకులను ఎత్తుకెళ్ళిపోయినంత మాత్రం జనాలంతా కొనుక్కెళ్ళలేరు కదా. సాధ్యం కాదు. జనం చూస్తున్నారు అన్ని నిజాలు, ఎవరెవరేంటో కూడా చూస్తున్నారు, తాళేంటో పనికొచ్చేదేంటో. అందుకని ఏంటంటే ఇది పూర్తిగా తప్పు పార్టీలు ఫిరాయించడం అనేది. సరే ఎవరు చేసినా, ఏ పార్టీ చేసినా, ఎవరేం చేసినా ఇది చాలా తప్పు. పైగా ఈ సందర్భంలో ఏంటంటే ఇంత గట్టిగా నిలబడ్డ నాయకులు కూడా పోవటం వెనక ఏముంది అనేది కూడా ఒక ప్రశ్న. ఏమంటారంటే ఎవరు పోయినా మా నాయకత్వం కేసీఆర్ గారు ఒంటరిగా పార్టీని మొదలుపెట్టారు, ఒంటరిగానే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నారు. ఈరోజు కేసీఆర్ గారు 10 సంవత్సరాల పాలన వీళ్ళంతా అనుభవించిన వాళ్ళే, పదవులు అనుభవించిన వాళ్ళే, ఆర్థికంగా లాభపడ్డ వాళ్ళే. ప్రతి ఒక్కటి ఏ కార్యకర్తను కూడా సాధిన వాళ్ళు కాదు వీళ్ళు. ఈరోజు ఏంది పోచారం శ్రీనివాసరెడ్డి గారు ఎందుకు పోయారు? అక్కడ ఉన్నటువంటి ఇసుక మాఫియాను తన కొడుకులకు అప్పచెప్పనికి పోయిండు. అక్కడ ఇసుక దందాలు నడిపించుకుంటారు, అవన్నీ దందాలు నడిపించుకోనికి ఈరోజు పోచారం శ్రీనివాసరెడ్డి గారు కొడుకులు అందరు కలిసి తీసుకొని పోయారు. నేనేమంటానంటే వాళ్ళ కొడుకుల గురించి పోయిండు దందాలు చేసుకోనికి. అంతకుముందు కూడా టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా ఆయన మీద కంప్లైంట్లు వస్తే దాన్ని ఆపిచ్చేసారు. మొత్తం ఏదైతే అది శాండ్ బ్లాక్లు ఉన్నాయో అవన్నీ కూడా ఆపిచ్చేయడం జరిగింది. కాబట్టి అదేవిధంగా సంజయ్ గారు ఉన్నారు. సంజయ్ గారు ఏం ఆశించి, ఆయన ఒక డాక్టర్, కావాల్సిన రాజకీయ జీవితంలో స్థిరపడ్డ తర్వాతనే రాజకీయాల్లోకి వచ్చింది తనని తాను వేలం పెట్టుకున్నప్పుడు మనం కూడా ఏం చేయలేము. కాబట్టి నేనేమంటానంటే ఒకటి, ఈరోజు పార్టీ కూడా అందరినీ ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. తప్పకుండా పార్టీ పునర్నిర్మాణం జరుగుతుంది కేసీఆర్ గారి ఆధ్వర్యంలో. మరో పోరాటానికి, మేము ప్రజా పోరాటానికి, ఇంతకుముందు గతంలో తెలంగాణ పోరాటాలు చేసినాం. ఈరోజు ప్రజలకు కావాల్సినటువంటి హక్కుల గురించి, ప్రజలకు ఇవ్వాల్సినటువంటి హామీల గురించి కేటీఆర్ గారు చెప్పినట్టుగా ప్రతి ఒక్క హామీ అమలయ్యేదాకా పోరాటం చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ చిరుమల రాకేష్ గారు. థ్యాంక్ యూ సో మచ్ పాపారావు గారు.
ఇది ఇవాల్టి వార్తలు వాస్తవాలు.